హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు పూరి చేస్తున్నాండి. ఇదిగో గోధుమ పిండి తీసుకుంటున్నా. ఓకేనా, కొంచెం పూరి అంటే అదే నార్మలే కదా అని అనుకుంటారు కదా, కానీ కాదండి. బీట్రూటు మనకు జ్యూస్ తీసింది ఇలాంటి పిప్పు ఉంది కదా, అదే వేసేసి కలిపేద్దామని. సరే అంటే చేశాను, సరే మీకు కూడా చూపిద్దాం, మీరు కూడా చేసుకుంటారు కదా, తెలుసుకుంటారు కదా అనేసి వీడియో తీస్తున్నా అండి. కొంచెం సాల్ట్ వేసేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు కలిపేసుకుందాం. హెల్త్కి మంచిది కదండి బీట్రూట్. పేస్ట్ చేయడం ఎందుకు, పడేయడం ఎందుకు, మనకి జ్యూస్ తీసింది ఉంటుంది కదా, దాంతో హ్యాపీగా ఇలా కలిపేసుకొని చేసుకోవచ్చు. ఓకేనా, కొంచెం వాటర్ వేసేసుకొని కలిపి ఇదిగో ఇలా కలిపేసుకొని పక్కన పెట్టానండి. ఒక ½ అయిన తర్వాత మనం పూరి చేసుకుంటే బాగా వస్తుంది. ఓకేనా, పక్కన పెట్టేద్దాం ఇప్పుడు. ఓకే అండి, ½ అయింది మనకి. ఓకే, చిన్న చిన్న బాల్ లాగా చేసుకుందాం. ఇప్పుడు పూరి రెడీ చేసుకుందాం మనం. చాలు, సైడ్ చాలు. ఓకే అండి, అన్నీ ఇలా రెడీ చేసుకొని పెట్టేసుకుందాం, మనకు ఈజీ అవుతుంది. ఓకేనా, ఓకే అండి, కొంచెం ఆయిల్ తీసేసుకోవాలి. దీనికి తీసుకోవాలి. ఇది ఇంత నల్లగా ఉందని భయపడకండి. ఇది తీసుకొని 10 years అవుతుందండి. పీఠను కర్ర, చపాతి కర్ర కొన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాల కంటే ఎక్కువనే అవుతుందండి మనకి. ఓకేనా, మీరు కూడా ట్రై చేశారా ఇలా? ట్రై చేయకపోతే చేయండి. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పూరీలాగానే ఉంటుంది, కాకపోతే అది వేస్ట్ చేయడం ఎందుకు, మనకి హెల్త్కి కూడా మంచిది కదా, అందుకనేసి ఇలా చేస్తుంటా అప్పుడప్పుడు. ఓకేనా, ఇంతే అండి. ఓకే అండి, పూరి చేసేటప్పుడు మనకి ఆయిల్ ఫస్ట్ ఎక్కువ వేడవ్వాలి. ఆయిల్ ఎంత వేడవుతే పూరి అంత బాగా పొంగుతుందండి. ఓకే అండి, మనకి బీట్రూట్ పూరీలు అయిపోయినాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇదేమో మనకి మ్యాంగో, సోరకాయ, టమాటా, పప్పు, 3 కూరగాయలు వేసేసి పప్పు చేశానండి. ఓకేనా, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఓకే, ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.